ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటంటే, తల్లి ఎందుకు అంతగానో బాధపడుతున్నావు? నేను నీకు తోడుగా ఉన్నాను అన్న విషయము మర్చిపోయావా? నీకు ఒక చక్కటి కథ రూపంలో నీకు ఒక విషయం తెలియజేస్తున్నాను అని బాబావారు ఆయన సందేశాన్ని ఆయన మాటల్లోనే మనకి తెలియజేస్తున్నారండి. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాడు. అతని ముఖంలో ఎంతో ఆవేదన, ఆందోళన కనిపిస్తున్నాయి. బాధలతో నలిగిపోతున్నట్టున్నాడు. సమస్యలు చుట్టుముట్టినట్లు కనిపిస్తూ ఉన్నాడు. ఆ గురువుగారితో, గురువుగారు దయచేసి నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అని అభ్యర్థించాడు. గురువు అతన్ని నెమ్మదిగా పరిశీలించి, నిన్ను శిష్యుడిగా చేర్చుకోవాలి అంటే నీకు ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాల్సి వస్తుంది మరి అని అన్నారు. ఏమి పరీక్ష అని అడిగారు. అదిగో ఎదురుగా కనిపిస్తున్న ఆ గదిలో పాత సామాన్లు, పగిలిన సీసాలు, గాజు ముక్కలు, శీలలు ఉన్నాయి. తలుపు తీసుకొని నువ్వు ఆ గదిలోకి వెళ్ళాలి. అవి నీ కాళ్లకు తగలకుండా, గుచ్చుకోకుండా జాగ్రత్తగా గది చివరికి చేరితే అటువైపు ఒక తలుపు ఉంటుంది. ఆ తలుపుని తెరుచుకొని హాలు గుండా మళ్ళీ ఇక్కడికి రావాలి. అది నీకు పరీక్ష అన్నాడు. ఆ వ్యక్తి చాలా బాధతో సరేనని అంగీకరించాడు. తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాలు పైన అయింది. తరువాత మెల్లగా అటువైపు తలుపు తీస్తున్న శబ్దం వచ్చింది. ముఖం వెలిగిపోతూ హాలుగుండా తిరిగి వచ్చాడు. గురువు ఏమీ మాట్లాడకుండా ఆ వ్యక్తిని తనతో పాటు మళ్ళీ ఆ గదిలోకి తీసుకువెళ్ళాడు. చీకటిగా ఉంది. ఆయన కాగడా ముట్టించాడు. కాంతిలో చూస్తే గది ఖాళీగా ఉంది. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ గురువుగారు అతన్ని చూసి, ఇప్పటిదాకా నీ జీవితము నువ్వు ఇలాగే సాగి వచ్చావు అన్నాడు. ఈరోజు మనం కూడా అంతే. ఏదో పెద్ద అపాయం ఉంది, నాకు ఏమి అవుతుందో, నేను అయిపోతానో అని బాధపడుతూ ఉంటాము. కానీ ఆ భగవంతుణ్ణి మర్చిపోతాము. ఆయనే మనకు అండగా ఉంటే ఏ బాధలు ఉండవు. ఆయన పాదాలు పట్టుకొని ఆయనను శరణు వేడితే మనకు ఎలాంటి ఆపదలోనైనా క్షణాల్లో కరిగిపోతాయి. భయము అనేది ఉండదు అని బాబావారు ఈ చక్కటి కథ రూపంలో మనకి ఒక మంచి సందేశాన్ని అందించారండి. ఎవరైతే బాబాని నమ్ముతారో, బాబాని పూజిస్తూ ఉంటారో, ఎల్లప్పుడూ బాబా స్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళని బాబా ఎప్పుడూ కూడా విడవడండి. తన చెయ్యి మన చేతిలో ఉంచుతాడు. మనం చేసే ప్రతి పనిని కూడా బాబావారు చూస్తూనే ఉంటారు. మనకి జరగవలసిన పెద్ద ప్రమాదం ఏమైనా ఉంటే దాన్ని త్రుటిలో తప్పించి చిన్నదానిగా మార్చి, మన కర్మలు కూడా పెద్ద ఎత్తున ఉంటే అవి తగ్గించి, మన కర్మసారాన్ని కూడా తక్కువ చేసి మనల్ని కాపాడే ఏకైక దైవము ఎవరు అంటే మన సాయిబాబానే. సాయిబాబా వారిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి తప్పకుండా అన్ని కష్టాల నుంచి విముక్తి అనేది అతి త్వరలో లభిస్తుంది. తల్లి, నువ్వు ఎందుకు అంతగా గాబరా పడిపోతున్నావు? నువ్వెంతో నియమంగా, నిష్టగా, నీతి నిజాయితీగా ఉంటావు. మరి నీకెందుకు ఆందోళన? నువ్వు జరిగే విషయాన్ని అంతా చూస్తూ ఉండాలి. కొద్దిగా కర్మఫలాలు అనుభవించవలసి వచ్చినప్పుడే నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఆ ధైర్యాన్ని నువ్వు తెచ్చిపెట్టుకోవాలి. ఎవరు ఏమైనా వాటిని లెక్క చేయకూడదు. చాలామంది నిష్ఠూరపు మాటలు, తక్కువ చేసి మాట్లాడే మాటలను మనము వినిపించుకోకూడదు. విన్నా వాటిని అక్కడే వదిలివేయాలి. వాళ్ళ అన్న మాటలన్నీ కూడా నువ్వు మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటే ముందుకు ఎలా సాగగలుగుతావు? అవన్నీ కూడా నా పాదాల చెంత వదిలివేశాయి. వాళ్ళ గురించి నేను చూసుకుంటాను. నువ్వు చేయవలసిందల్లా నీ కర్తవ్యం. నీకు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఆ పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నువ్వు ఏమి చేయాలి అనేది ఏకాగ్రతతో నా వైపు చూస్తూ నన్ను అడుగుతూ చూడు. నీకు ఒక మంచి మార్గము నేను చూపెడతాను. ఆ మార్గం గుండా నువ్వు పయనిస్తే నీకున్న సకల కష్టాలు కూడా నేను తీరుస్తాను. నువ్వు వెళ్ళే దారిలో ఎన్నో అడ్డంకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ సరిచేస్తూ నేను నిన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాను. కానీ నువ్వు మధ్యలోనే ఆగిపోతాను అంటే నువ్వు గమ్యాన్ని ఎలా చేరగలవు
చేయగలవు. కనుకనే నేను చెప్పిన మాట విను, అంటే నన్ను పూర్తిగా నమ్ము, నీ మనసులో నన్ను ధ్యానించు, నీకు నేను ఏమి చేయాలో నీకు బోధపడేలాగా నేను చేస్తాను అని బాబావారు ఈ చక్కటి కథ రూపంలో కూడా అదే తెలియజేస్తున్నారండి. ఎవరైతే భగవంతుడిని నమ్ముకొని ఉంటారో ఈ సంసార బాధలు, ఈ బాధలు, ఇటు కష్టాలు ఇవన్నీ కూడా నిమిత్త మాత్రమే. వాటిని మనము ఎదిరించే ధైర్యాన్ని మనలో నింపుకొని మనం ముందడుగు వేస్తే అవన్నీ కూడా గడ్డి పరకతో సమానంగా మారిపోతాయి. బాబావారు ఉన్నారు అన్న ఒక్క నమ్మకంతో నువ్వు ముందడుగు వేయి. నీ ప్రతి కష్టాన్ని కూడా, నీ కాల్లో గుచ్చుకునే ప్రతి ముళ్ళును కూడా పువ్వులాగా మార్చేసే బాధ్యత నాది అని బాబావారు ఈరోజు మనకి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారండి. కాబట్టి బాబా మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా బాబాని నమ్మి పూజించండి, బాబానే శరణు కోడండి. మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి, మంచి మార్పులు అనేవి మీ జీవితంలో బాబావారు తప్పకుండా సృష్టిస్తారు అనడంలో సందేహం లేదండి. ఈ వీడియో ఎవరికైతే చేరుతుందో అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా అదృష్టవంతులు. మీ జీవితంలో మంచి అద్భుతాలని బాబావారు తప్పకుండా మీకు అందేలాగా చేస్తారు అనడంలో సందేహం లేదండి. సర్వేజన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం సాయిరామ్.